హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోటోషాప్లో ఆల్బమ్ డిజైనింగ్ చేయడం ఎలా అన్నది తెలుసుకుందాం. ఆల్బమ్లో డిఫరెంట్ షీట్స్ ఉంటాయి, దానికి ఒక కవర్ పేజ్ కూడా డిజైన్ చేయాలి. అసలు ఈ ఆల్బమ్ డిజైనింగ్ చేసేటప్పుడు చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. బీభత్సమైన ఎఫెక్ట్స్, బీభత్సమైన టెక్నిక్స్ ఉపయోగించకుండా ఓన్లీ ఫోటోషాప్ ఉపయోగించి ఈజీగా మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్లు కానీ, మెచ్యూర్ ఫంక్షన్లు కానీ, అంతెందుకు ఇప్పుడు వస్తున్న సింపుల్ టెక్నిక్స్తో చేసే మ్యారేజ్ ఆల్బమ్ కూడా మీ అంతటి మీరే డిజైన్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఫోటోషాప్ ఓపెన్ చేసి ఒక బర్త్డే షీట్ని తయారు చేద్దాం. ఇక్కడ నేను ఒక బర్త్డే ఆల్బమ్ని ఓపెన్ చేశాను. చూసారా, షీట్స్ అన్నీ రేర్ ఫైల్స్లో ఉన్నాయి, అంటే రేర్ ఫార్మాట్లో. ఫస్ట్ షీట్ని రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేశా. చూసారా, ఇక్కడ వచ్చింది 016-01. షీట్ సైజ్ 12x36 ఇంచులు, కవర్ పేజ్ 14x40 ఇంచులు. పిల్లవాడి పేరు ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. కవర్ పేజ్ని కూడా మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ షీట్ ఒకటి తయారు చేద్దాం. దీన్ని ఫోటోషాప్లో ఓపెన్ చేద్దాం. చూసారా షీట్ ఎలా ఉందో. ఇక్కడ బ్లర్ చేసి ఉన్న ఇమేజెస్ తీసేసి మన పిల్లల ఫోటోలు మనం పెట్టుకుందాం. ఈ షీట్స్ నేను ఫ్రీగా ఇంటర్నెట్లో దొరికే పిఎస్డి కింగ్ అనే ఒక వెబ్సైట్లో పిఎస్డి కింగ్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బర్త్డే ఫంక్షన్ పిక్స్ చూడండి. ఇవన్నీ మనకున్న పిక్స్, చాలా తక్కువ పిక్స్ ఉన్నాయి, కానీ ఉన్న వాటితోనే మనం చేసేద్దాం. ముందుగా ఇక్కడున్న వేరే ఇమేజెస్ చూసారా, ఈ పిల్లోడి బర్త్డే, ఈ ఫోటోని తీసుకున్నాం. Ctrl+M క్లిక్ చేసి కలర్స్ అడ్జస్ట్ చేయండి. ఇక్కడ షార్ట్ కట్స్ అన్నీ మీకు లెఫ్ట్ సైడ్ కనపడుతూ ఉంటాయి, చూడండి. నేను ఏదైనా విండో ఓపెన్ చేసినా దానికి సంబంధించిన షార్ట్ కట్ ఇదిగో ఇక్కడ చూడండి, సైడ్ వచ్చింది. Ctrl+U శాచురేషన్. ఫోటోలో కొంచెం రెడ్నెస్ పెంచండి, ఎందుకంటే మనం తెల్లగా ఉంటాం, ఎర్రగా ఉంటాం అని అందరూ అంటూ ఉంటారు కదా, అలా ఎర్రగా చేయాలి. చూసారా, ఇప్పుడు మనం క్విక్ మాస్క్ ఉపయోగిద్దాం. క్యూ క్లిక్ చేసి బి క్లిక్ చేసి ఇలా మొత్తం సెలెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ క్యూ క్లిక్ చేయండి. చూసారా, సెలెక్ట్ అయింది, రివర్స్ సెలెక్షన్ అయింది. ఇప్పుడు దాన్ని Ctrl+Shift+I ఉపయోగించి ఇన్వర్స్ సెలెక్షన్ చేసి కెమెరా రా ఫిల్టర్స్లోనే ఇప్పుడు వచ్చింది కొత్తగా. దీనిలోనే మనం స్కిన్ స్మూత్ చేయొచ్చు, కలర్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. చూసారా, టెక్స్చర్ క్లారిటీ తగ్గించాను. అలాగే డీటెయిల్స్లోకి వెళ్ళి కలర్ నాయిస్ రిడక్షన్ పెంచాను. చూసారా, ఫేస్లో గ్లో వచ్చింది. లైట్ రూమ్నే కెమెరా రా ఫిల్టర్ పేరుతో మనకి ఇచ్చేసాడు ఫోటోషాప్లో. మళ్ళీ డార్క్ ఏరియాస్ని కొంచెం లైటింగ్ పెంచడం కోసం కర్వ్స్ ఉపయోగించాను నేను. ఫోటోని కలర్ కరెక్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మరీ నల్లగా ఉండడం, అలాగని మళ్ళీ తెల్ల మచ్చలు వచ్చి బొల్లి మనుషుల్లా తయారు చేయడం లాంటివి చేయకూడదు. ఫోటోని కలర్ కరెక్ట్ చేసుకొని మరీ షాడోస్ అన్నీ తీసేయకండి, మరీ తీస్తే డెప్త్ ఉండదు ఫేస్లో. సేమ్ క్విక్ మాస్క్ టెక్నిక్ ఉపయోగించి లిప్స్కి కలర్ పెంచండి.
ఇప్పుడు ఈ ఫ్రేమ్ని మ్యాజిక్ వాంటల్తో సెలెక్ట్ చేసి Ctrl+Shift+Alt+V ఉపయోగించి పేస్ట్ ఇంటూ అనే టెక్నిక్ ఉపయోగించి ఆ షేప్లోకి మనం డైరెక్ట్గా ఇమేజ్ని పెట్టాం. అనవసరంగా ఉన్న ఏరియాని డిలీట్ చేసేయండి. అదే ఫోటో కాపీని వెనక్కి పెట్టి దాన్ని నీట్గా డిలీట్ చేసి కొంచెం బ్లాక్స్ అవి అడ్జస్ట్ చేయండి. లెవెల్స్ కూడా ఉపయోగించండి అప్పుడప్పుడు. ఇప్పుడు వేరే నించున్న స్టిల్ తీద్దాం అబ్బాయిది. ఓకే, ఈ స్టిల్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టి నీట్గా అడ్జస్ట్ చేయండి. దీనికి కూడా కలర్ కరెక్షన్ చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న షార్ట్కట్ కీస్ని ఫాలో అవుతూ మీకున్న ఫోటోలో ఉన్న లోపాలని సరిచేయండి. కలర్ కరెక్షన్ చాలా ఇంపార్టెంట్. షీట్లో ఉన్న ఫోటోలన్నీ ఇంచుమించుగా ఒకే కలర్లో ఉన్నట్లు రావాలి. లెవెల్స్ కూడా ఉపయోగించండి. లెవెల్స్ ద్వారా మీరు మిడ్ టోన్స్, షాడోస్, హైలైట్స్ని అడ్జస్ట్ చేయొచ్చు. అలాగే సెలెక్టివ్ కలర్ ఆప్షన్ కూడా ఉపయోగించి బ్లాక్స్ పెంచండి. బ్లాక్స్ పర్సంటేజ్ కొంచెం పెంచితే ఫోటో చాలా బాగుంటుంది. చూడండి, క్విక్ మాస్క్ ఉపయోగించి సేమ్ ఫస్ట్లో ఎలా చేశారో అలాగే అన్ని ఫోటోలకి ఇది మాత్రం కంపల్సరీ చేయాలి. కెమెరా రా ఫిల్టర్ ఉపయోగించి స్మూత్నెస్ పెంచడం వంటివి కూడా చేసుకోవాలి. Ctrl+U శాచురేషన్ టెక్నిక్, హ్యూ శాచురేషన్ ఉపయోగించి లిప్స్ కలర్ మార్చుకోవాలి. స్కిన్ స్మూత్ చేయడం మర్చిపోకండి. ఫోటోని బట్టి నాయిస్ రిడక్షన్, కలర్ నాయిస్ రిడక్షన్ పెంచడం తగ్గించడం చేసుకోవాలి. క్విక్ మాస్క్ టెక్నిక్ ఉపయోగించి సెలెక్ట్ చేసుకొని మరీ డార్క్గా ఉన్న ఏరియాల్లో కొంచెం లైటింగ్ పెంచుకుంటే బాగుంటుంది. లిప్స్కి కలర్ చేంజ్ చేయండి. Ctrl+U ప్రెస్ చేయండి. హ్యూ శాచురేషన్ వస్తుంది. కొంచెం శాచురేషన్ పెంచి హ్యూని తగ్గించండి. మళ్ళీ శాచురేషన్ అడ్జస్ట్ చేసుకోండి. మరీ ఇంతలో పెంచకండి. ఓకే, చాలు. ఇలా పెంచితే చాలు.
ఈ ఫోటో తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ స్తంభం దగ్గర ఉన్న ఫోటోని డిలీట్ చేసి మన దగ్గర ఉన్న ఫోటోల్లో బాబు నిల్చున్న ఫోటో ఏదైనా పెడదాం. అలాగే ఇక్కడ ఫ్రేమ్స్ ఉన్నాయి, ఈ ఫ్రేమ్స్లో కూడా మనం ఫొటోస్ పెట్టాలి. ఫొటోస్ కలర్ మ్యాచింగ్ అయిందా లేదా చెక్ చేసుకోండి. అన్ని ఫోటోలు ఇంచుమించు ఒకలా రావాలి. చూడండి, ఇప్పుడు ఇంకో కొత్త ఫోటో తీసుకుందాం. ముందుగా మనం ఫ్రేమ్స్లో ఆ ఫోటోని పెడదాం. ఈ బాబు పక్కన ఉన్న వేరే బాబుని మనం కాపీ చేద్దాం. మార్క్ టూల్ ఉపయోగించి ఏరియాని సెలెక్ట్ చేసి మార్క్ టూల్కి కీ M కట్ చేసి ఇక్కడున్న ఫ్రేమ్లో మ్యాజిక్ వాన్ టూల్ ఉపయోగించి సెలెక్ట్ చేసి Ctrl+Shift+Alt+V ప్రెస్ చేయండి. తర్వాత Ctrl+T యూజ్ చేసి సరిగ్గా స్కేల్ చేసుకోండి. నాకు ఐడియా ఉంది కనుక నేను స్కేల్ చేశాను. కరెక్ట్గా స్కేల్ చేసుకున్న తర్వాత ఫిక్స్ చేసుకున్న తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. ఈ ఫోటో కూడా కలర్ కరెక్షన్ చేయాలి. ఇంచుమించుగా ప్రతి షీట్లో మినిమం 6 ఫోటోలు ఉంటే ఆ షీట్ చూడముచ్చటగా ఉంటుంది. కొంచెం రెడ్స్ పెంచండి, Ctrl+M అంటే కర్వ్స్ యూజ్ చేసి. గ్రీన్స్ బ్లూ కూడా అడ్జస్ట్ చేయండి. మళ్ళీ Ctrl+L క్లిక్ చేసి లెవెల్స్ అడ్జస్ట్ చేయండి. మిడ్ టోన్స్, హైలైట్స్, అలాగే షాడోస్ కూడా. క్విక్ మార్క్స్ ప్రతి ఫోటోకి చేసి దీనికోసం ఒకప్పుడు రకరకాల ఫిల్టర్స్ వాడేవారు. నాయిస్ వేర్ అని, నీట్ ఇమేజ్ అని. ఇప్పుడు ఆ ఫిల్టర్స్ అక్కర్లేదు. కెమెరా రా ఫిల్టర్ ఇంచుమించుగా లైట్ రూమ్ యూజ్ చేసినట్లుగానే వచ్చేస్తుంది. చూడండి, వాటిని స్మూత్గా చేయాలి. చూడండి, ఈ అబ్బాయి స్కిన్ ఎంత స్మూత్గా వచ్చిందో. అందరి లిప్స్ ఒకే కలర్లోని ఒకే షేడ్లో ఉండవు. కొంచెం జాగ్రత్తగా షేడ్స్ డిఫరెన్స్ చూపించండి. ఇక రెండో ఫ్రేమ్లో వేరే ఫోటో పెడదాం. మళ్ళీ మనం ఫొటోస్ ఓపెన్ చేసి వేరే ఫోటోని తీసుకుందాం. ముందుగా ఈ ఫ్రేమ్ని మ్యాజిక్ వాన్ టూల్ ఉపయోగించి సెలెక్ట్ చేసుకున్న తర్వాత Ctrl+Shift+Alt+V యూజ్ చేసి మనం కొత్తగా సెలెక్ట్ చేసుకున్న ఫోటోలో పాపని ఆ ఫ్రేమ్లో ఫిక్స్ చేద్దాం. ఈ ఫోటోలో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే మనం Ctrl+T యూజ్ చేసి చేసేయచ్చు. చూడండి, సైడ్ వైట్ మిగిలిపోతే దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు.
ఈ అమ్మాయి ఫోటోలో బాగా క్లియర్గా గమనిస్తే పుట్టుమచ్చలు వంటివి ఉన్నాయి. అవన్నీ తీసేయడానికి మనం ప్యాచ్ టూల్ ఉపయోగిద్దాం. చూడండి, ప్యాచ్ టూల్ ఉపయోగించి ఫేస్ మీద ఉన్న అన్వాంటెడ్ స్పాట్స్ లాంటివన్నీ రిమూవ్ చేయండి, తీసేయండి. తర్వాత కలర్ కరెక్షన్ చేద్దాం. కంట్రోల్ M క్లిక్ చేసి ఈ ఫోటోలో ఎక్కువగా ఎల్లో ఎక్కువగా ఉంది కనుక మనం రెడ్ పెంచుదాం, అలాగే బ్లూని కూడా పెంచుదాం. మళ్ళీ మనం క్విక్ మాస్క్ ఉపయోగించి స్కిన్ని సెలెక్ట్ చేసి ఎక్కడెక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో వాటన్నింటికి లైటింగ్ పెంచుదాం. కంట్రోల్ U యూజ్ చేసి లిప్స్ని కూడా లిప్స్ దగ్గర కలర్ని అడ్జస్ట్ చేయండి. కాకపోతే ఇక్కడున్న ఫొటోస్ అన్నిటికీ దీనికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ అమ్మాయి కలర్ కొంచెం yellowish లో ఉంది. మళ్ళీ మనం క్విక్ మాస్క్ ఉపయోగించి సెలెక్ట్ చేసుకొని కొంచెం బ్లూని పెంచుదాం, అలాగే కొంచెం RGB సెలెక్ట్ చేసుకొని మొత్తం అంతా కొంచెం వైట్నెస్ని పెంచుతాం. స్కిన్ మీద ఉన్న ప్యాచెస్ కానీ స్పాట్స్ కానీ చక్కగా రిమూవ్ చేయాలి. ప్యాచెస్గా వస్తే మాత్రం మనం డిజైనర్గా ఫెయిల్ అయినట్టే. నీట్గా ప్యాచ్ టూల్ ఉపయోగించి సెలెక్ట్ చేసి ఫేస్ని అందంగా చేయండి. ముక్కు కింద ఉన్న ఈ షాడోను కూడా కొంచెం హైలైట్స్ పెంచి తీసేయచ్చు. మరి టూ మచ్గా తీసేయకండి, కొంచెం ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్తంభం దగ్గర వేరే ఫోటో పెడదాం. ఫోటో సెలక్షన్ కూడా బాగుండాలి. ప్రస్తుతానికి మన దగ్గర తక్కువ ఫోటోలు ఉన్న వల్ల సెలక్షన్ ఆప్షన్ అంతగా లేదు. ఉన్న దానితోనే మనం షీట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం పెన్ టూల్ ఉపయోగించి చక్కగా ఆ ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఈ పిల్లాడి ఫోటోని మాత్రం విడిగా పక్కకు తీసుకుందాం.
ఎక్కడైతే స్టార్ట్ చేసినా అక్కడే క్లోజ్ చేసి కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి. కంట్రోల్ ఎక్స్ క్లిక్ చేసి కట్ చేసి కంట్రోల్ వి క్లిక్ చేసి మన షీట్లో పేస్ట్ చేయండి. ఇది అన్నిటికన్నా వెనక ఉంది, దాన్ని ముందుకు తీసుకురండి. లేయర్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసి కాళ్ళు అవి కట్ అవ్వకుండా నీట్గా పెట్టి మళ్ళీ కలర్ కరెక్షన్ ఫోటోకి చేయాల్సిందే. తర్వాత స్మూత్నెస్ ఇవ్వాల్సిందే. అతి తక్కువ టైంలో ఓన్లీ ఫోటోషాప్లో ఉన్న ఫిల్టర్స్ని ఉపయోగించి చక్కగా మనం ఆల్బమ్ డిజైన్ చేసేయచ్చు. మీరు స్కిన్ స్మూత్ చేయడానికి బ్లర్ టూల్ లాంటివి కూడా అక్కడక్కడ వాడచ్చు. లెవెల్స్ అవి అడ్జస్ట్ చేయండి. సాచురేషన్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అంతే, షీట్ రెడీ అయింది. షీట్ ఎప్పుడు 1236లో ఉండి మినిమం 200 నుంచి 300 రెజల్యూషన్ ఉండాలి. ఒకవేళ 200 ఉంటే 300 రెజల్యూషన్ మార్చండి. ప్రింటింగ్లో మంచి క్వాలిటీలో వస్తుంది అవుట్పుట్. ఈ షీట్ని మనం 2 ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. ఒకటి PSD, 2 JPG. PSD సేవ్ చేసుకున్న తర్వాత కంట్రోల్ ఆల్ట్ S క్లిక్ చేసి JPGలో కూడా సేవ్ చేయండి. పర్టికులర్ ఫోల్డర్లో షీట్స్ అన్నీ సేవ్ చేసుకోవడం ఉత్తమం. షీట్కి పేరు కూడా షీట్ 1 అని పేరు ఇచ్చుకుంటే మనకి గుర్తుంటుంది. చూడండి, షీట్స్లో ఒక JPG ఇది మీకు విజిబుల్గా కనబడుతూ ఉంది. షీట్లో ఏమున్నదో ఎవరికైనా చూపించాలి అనుకుంటే మనం ఇలా చూపించవచ్చు. అంతే, అయిపోయింది. మీ ఆల్బమ్స్ మీరే ఇక డిజైన్ చేసుకోవచ్చు. ఇదే టెక్నిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?